నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని కుర్నాపల్లి గ్రామంలో హోలీ పండుగ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి. గ్రామంలోని ప్రతి వీధి ప్రధాన కూడలలో రంగు జల్లులతో పండగ సంబరాలు సందడి చేశాయి. చిన్న పెద్ద తేడా లేకుండా గ్రామస్తులు హోలీ వేడుకల్లో పాల్గొని ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. సందర్భంగా గ్రామ సర్పంచ్ పరిగె సాయిలు, గ్రామ పెద్ద హనుమంత్ రెడ్డి మాట్లాడుతూ హోలీ పండుగ గ్రామంలో ఐక్యత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందని, గ్రామంలోని శివాలయ ప్రాంగణంలో యువకులు సాంప్రదాయంగా గుడ్లు రాళ్లు ఎత్తే కార్యక్రమం నిర్వహించి సంబరాలను మరింత ఉత్సాహంగా తీర్చిదిద్దారు. రాజకీయాలు కులమతాల భేదాలు లేకుండా పక్కన పెట్టి గ్రామస్తులందరూ కలిసికట్టుగా పండుగ జరుపుకోవడం విశేషమని పేర్కొన్నారు. గ్రామ పెద్దలు ప్రతి కుటుంబం ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని భగవంతుని ఆకాంక్షిస్తున్నామని తెలిపారు. కుర్నాపల్లిలో నిర్వహించిన హోలీ వేడుకలు గ్రామీణ ఐక్యతకు నిదర్శనంగా నిలిచాయి. గ్రామ పెద్దలు సంబరపడ్డారు. కుర్నాపల్లి గ్రామం, ఎడపల్లి మండలం. ఇక్కడ కుర్నాపల్లి గ్రామంలో ప్రతి ఒక్కరు యువకులు, పెద్దలు, చిన్న ఆడవాళ్ళు, మగవాళ్ళని తేడా లేకుండా గ్రామంలో అందరూ కులమతాలకు అతీతంగా మరియు ఊరేగింపులాగా బైకుల మీద అందరూ ఎంజాయ్ చేస్తూ కోలాటాలు చేస్తూ సంతోషంతో ప్రతి ఒక్కరికి రసాయనాలు వాడకుండా కలర్లు పూసుకొని చిన్న పెద్ద లేకుండా శివమందిర దగ్గరికి వెళ్ళి అక్కడ గుండు 50 కిలోల గుండు మరియు 80 కిలోల గుండు, 100 కిలోల గుండు, రాయి గుండు ఉత్సాహంగా పిల్లలందరూ పాల్గొని లేపుకోవడము, కింద ఎత్తేయడము ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు. ఈ హోలీ రోజు ప్రతి ఒక్కరు కులమతాలకు అతీతంగా ఏ ముస్లిం అయినా ఎవరైనా ఏ బాధలు లేకుండా ఊళ్ళో అందరూ ప్రశాంతంగా ఈ పండుగ జరుపుకుంటారు. కాబట్టి అందరికీ మా ఊరు తరఫున మండలానికి, డిస్టిక్ మొత్తానికి హోలీ శుభాకాంక్షలు. పరిగే సాయిలు, కుర్నాపల్లి సర్పంచ్. నా గ్రామం కుర్నాపల్లి, ఎడపల్లి మండలం. హోలీ పండుగ అన్ని కుల మతాలకు దూరంగా హ్యాపీగా అందరూ బ్రహ్మాండంగా చేసుకుంటారు. ఇక్కడ ఉన్న చరిత్ర ఏంటంటే ఈ హోలీ పండుగకు ప్రతి ఒక కుంటాల బండ అయితేంది, 80 కిలోల గుండె అయితేంది, కుంటాల గుండె అయితేంది, ఇవన్నీ ప్రజలలో అందరూ చైతన్యంతో ఉండి అన్ని కులాల వాళ్ళు కూర్చుండి ఓలు లేపితే వాళ్ళు బ్రహ్మాండంగా చేసుకొని ఊరంతా ఊరేగింపు చేపించి పార్టీలు అన్నిటికీ అతీతంగా దూరం ఉండి మంచి హ్యాపీగా హోలీ చేసుకుంటారు. అందరూ ఇట్లనే ఆయు ఆరోగ్యాలతో చల్లగుండి నా గ్రామము ఇట్లనే మంచిగా ఉండాలని మరొకసారి భగవంతుని యాద్ చేస్తూ ఈ హోలీ పండుగ శుభాకాంక్షలు.